ఈ నెంబర్కి మనకి స్క్వేర్ రూట్ ఫైండ్ చేయమన్నాడు. సో దానికోసం మనం ఈ లాస్ట్ 2 డిజిట్స్ని ఒక పార్ట్గా, మిగతా డిజిట్స్ని ఒక పార్ట్గా తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు లాస్ట్ డిజిట్ అనేది 9 ఉంది కాబట్టి మన స్క్వేర్ రూట్ అనేది 3 కానీ 7 కానీ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 3 స్క్వేర్ అంటే 9, 7 స్క్వేర్ అంటే 49, లాస్ట్ డిజిట్ అనేది 9 ఉంది కాబట్టి 7 అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డిజిట్ తీసుకుంటాం. సో ఇది 39 ఉంది. 39కి దగ్గరగా ఉన్న స్క్వేర్ నెంబరు 36. 36 అంటే 6 స్క్వేరే కదా. సో 6ని తీసుకుంటాం. తర్వాత ఈ నెంబర్ అని కన్ఫర్మేషన్ కోసం 65ను మనం రిఫరెన్స్గా తీసుకుంటాం. ఎందుకంటే 65 స్క్వేర్ని మనం తొందరగా ఫైండ్ చేయొచ్చు. ఎలా అంటే 5 స్క్వేర్ 25. సో ఇప్పుడు 6కి 1 యాడ్ చేస్తే 7 అవుద్ది. 6 × 7 అనేది 42. సో ఇప్పుడు 4225 వచ్చింది 65 స్క్వేర్. అంటే ఇచ్చిన నెంబర్ కన్నా ఈ నెంబర్ పెద్దగా ఉంది కదా. సో మనం 63ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో మన దీని స్క్వేర్ రూట్ అనేది 63.